మీరు చూస్తే సాఫ్ట్గా చాక్లెట్ బాయ్లా ఉన్నారు అని అంటారు. ఏ రకంగా అలవాటు పడ్డాయి రాజకీయాలు? రాజకీయాలు అంటే ఏదో బ్యాడ్ థింగ్ అను, రాజకీయాలు అంటే రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు ఎవరు అని అంటే ఏమంటారు మిమ్మల్ని? కృషి చేసింది నన్ను దీంట్లో తీసుకొచ్చింది అయితే చిన్నగారు గ్యారంటీగా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనేవాడు మాలాంటి వాళ్ళకి దేవుడు. బేసిక్గా అంత మమకారం పుట్టడానికి ఇక్కడ ఉండకుండా అక్కడ సంపాదించినందుక, లేదా పుట్టిన భూమి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నా ఎందుకు అంత మమకారం? మనం పెరిగిన సమాజమే మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తాం. కొడాలి నాని గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కన్సిడర్ చేస్తున్నారు. ఒక 20 ఏళ్ళ పాటు తనే ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే ఎట్టాగా ఉండాలేమో అనుకున్నారు బేసిక్గా. కొడాలి నాని గారిని రాజకీయాలకు ఆయన అన్ఫిట్ అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తారు. ఈ టాపిక్ ఎప్పుడు గబగబ మీకు కాంట్రవర్సీనే కావాలి. లేదు, అటే తీసుకెళ్తున్నారు. కొడాలి నాని గారు చేసిన అభివృద్ధి మీకు ఎక్కడ కనపడలేదు? మనకి చేతవన వ్యక్తి దీంట్లో ఉన్నాడు అనేది నా అభిప్రాయం మేజర్గా. రెడ్ బుక్కి మీకు ఏ సంబంధం లేదు. మీరేదో పెట్టేట్టున్నారులే. మీకు అందరికీ అది లేకుండా ఇది వర్కౌట్ అవ్వదులేండి. గుడివాడలో ఇన్వెస్ట్మెంట్ కూడా రావడానికి భయపడే అంత ఇంత చెత్తగా ఉన్న ప్లేస్లో వచ్చి ఎవరు పెడతారు అనేది. ఒక ½ ఏకరు దాటి 1 ఏకర్ ప్లేస్ కావాలంటే ప్రభుత్వ భూమి గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా లేదు అని అంటే లేకుండా ఏదైనా ఉన్నదాన్ని మాయం చేశారా? టెండర్లు వేసి అడ్డదారులు అమ్మేశారా? అంటే దేవుడి భూములు మాయం చేసినవి ఉన్నాయి లేండి, అది వేరే సంగతి. అది ఆరోపిస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? ఎందుకు బేసిక్గా కొడాలి నాని గారు అంత పెద్ద రావణుడులాగా కనిపించారంటారు? కాన్స్టెన్సీ మీరు చెప్తుంటే అలానే కనపడతాం. పీపుల్ గురించి ఆలోచించటం అయితే కనుక ఆయనకి దగ్గర 0 మార్కులు పడతాయండి. అసలు ఏంటి క్వాంటమ్ సిటీ? ఏంటి క్వాంటమ్ సిటీ అనేది? క్వాంటమ్ అనేది ఆయన ఏది చేసినా కానీ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు బేసిక్గా ఏ రకంగా మీరు భరోసా ఇస్తున్నారు? ఆ భరోసా వల్ల ఈరోజు అమరావతికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ప్రపంచంలో ఎక్కడ జరగదు. అట్లీస్ట్ వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళ క్రెడిట్ తీసేయాలని చూసుకుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఆయన ఏం చేయకుండానే మొన్న బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారా మీ ప్రభుత్వం రాగానే? నిధులు ఏమీ లేకుండా వైఎస్ఆర్సీపీ ఏం సమకూర్చకుండానే మీరు బడ్జెట్లు 3 లక్షల కోట్లు పెట్టుకున్నారు. ఏ రకంగా లేదు మీరు అప్పులు చేస్తున్నారు అనేది క్లారిటీ అని ఇవ్వండి. ఆగండి ఒక్క నేను చెప్పేది శాంతం వినండి. మీరు కూడా ఎవరు చెప్పారు అంటున్నా. బేసికలీ మాట్లాడే వాళ్ళ స్థాయి ఏంటి? గత ముఖ్యమంత్రిగా సార్, రాష్ట్రంనే పాలించిన ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అనుకోకుండా వచ్చిన పదవి, ప్రజలేదో ఆశపడ్డారు ఇంకేదో చేస్తాడేమో అనే ఉద్దేశంతో గతంలో లాగానే అమరావతి అని మీరు అంటారు, మళ్ళీ ఆయన 3 రాజధానులు అంటారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అమరావతిని మళ్ళీ ఇదే రాజధాని అంటున్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? రాష్ట్రం ఇన్వెస్టర్స్కి ఎలా ఇస్తారు అనే దాంట్లోకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. రాష్ట్రంలో వస్తున్న ప్రధాన పెట్టుబడులకి ఎవరికి ఆ క్రెడిట్ ఇస్తారు? లోకేష్ గారికి ఇస్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా? బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ బాస్. మీ ప్రత్యర్థులు కూడా చాలాసార్లు ఆయన జీవితంలో ఆయన ఒక్కడి గెలిస్తేనే చాలని అవహేళన చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కుంగిపోని నాయకుడిగానే ఉన్నాడు ఆయన. ఎప్పుడు నేను పెద్ద రాజకీయవేత్తని, నాకు మొత్తం తెలుసని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలా. ఆయన కూడా ఎప్పుడు చూడండి, ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పేది ఒకటే, ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను, వారి అవసరం మేరకు నేను ఉంటాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు భద్రత చాలా ముఖ్యం. నారా లోకేష్ గారి మినిస్ట్రీ నుండి మీ కాన్స్టిట్యూన్సీకి ఏ రకమైన సంబంధాలు ఉంటాయి? అంటే ఆయన ఐటీ కాబట్టి. ఐటీ అనేది ఇక్కడ ఒకటి ఉండి అక్కడ ఒకటి ఉంటే పనిచేయదు మీకు. మీరు హైదరాబాద్లో కూడా చూసుకున్నాను అనుకోండి,
ఈరోజు లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో చూసే పరిస్థితి మీ నాయకుల్లో చూస్తూ ఉన్నాం. గుడివాడ స్పెషాలిటీస్ కొన్ని ఉండేవి. మామూలు ఇక్కడ పుట్టారు, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ, రేఖల సత్యనారాయణ గారు కానీ, ఘంటసాల గారు కానీ, ఇది మూవీ ఇండస్ట్రీకి సంబంధించి రామోజీరావు గారు. ఒకప్పుడు గుడివాడ వెలిగిపోతుంది. మహనీయులు సరిగా మహనీయులే కాకుండా, మహనీయులు పడుతుంది కాకుండా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో